ఇక్కడనైతే చూడొచ్చు మనము మంచుతో చేసిన గణపతి అవుతుంది. గణపతి అయితే మంచిగా ఉంది. ఇంకొక గణపతి ఉంది అన్న. ఏం కాన్సెప్ట్ అది చేసిల్లనా? ఇది అమర్నాథ్ శివలింగం కాన్సెప్ట్ తీసుకొని మంచిని మనం కనుగొనాలి, ఎట్లా కనుగొనాలని చెప్పేసి ఇట్లా మనం చేసినాం. ఇది ఈగో ఫ్రెండ్లీ ఉంటుంది. మొత్తం మనం ఆఫ్ చేసినామంటే వాటర్ అయిపోతుంది. దీంట్లో ఏమి కూడా కలుషితం అనేది 100% ఉండదు అనే. మంచి ఎట్లా చేసామన్నా? మంచు ఎట్లా వస్తుంది అన్నాడు? మనకి కాంప్రెసర్ ఉంటుంది ఒకటి, ఏసీ కాంప్రెసర్ ఉంటుంది. ఏసీ కాంప్రెసర్ పెట్టి -40 degrees పెడితే అప్పుడు మనకి ఐస్ ఫామ్ అనేది అవుతుంది. ఇది మొత్తం కాపర్ వైర్స్ మొత్తం కాపర్ వైర్తోనే మేము గణపతి రెడీ చేసినాము. దాన్ని మేము కాంప్రెసర్కి క్లియరింగ్ చేసేసాము. క్లియరింగ్ చేసినాక ఆటోమేటిక్గా 40 degrees పెట్టేస్తే మనకు ఐస్ ఫామ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడనైతే చూడొచ్చు కాపర్ వైర్స్ అవుతున్నాయి. ఇంతకుముందు అన్న చెప్పింది కాపర్ వైర్స్. ఇవి కాపర్ వైర్స్కి అయితే మొత్తం ఐస్ ఉంది. అన్న యూత్ పేరన్నా? అన్న ఇంతకుముందు పాత ఈ కాన్సెప్ట్ వచ్చేసి మీరు ఏమేం చేసిందన్న? పాత గత ఒక 12 సంవత్సరాలుగా యోగని గణేష్ని మేము ప్రతిష్టాపన చేస్తున్నాము. ప్రతి ఇయర్ ఒక ఐటెంతోనే మేము గణేష్ని రెడీ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ గడక గడితో చేసినాము. అంతకన్నా ముందు కుండల గణపతి చేసినాము. దానికంటే ముందు టీ కప్పులతో చేసినాము. దానికంటే ముందు కొబ్బరాకులతో చేసినాము. దానికంటే ముందు మన పెన్సిల్తో చేసినాము. దానికంటే ముందు మన బిందెలు గిరాకులతో చేసినాము. దానికంటే ముందు గుళ్ళల చాటలు గంపలతో చేసినాము. ఇవి ఫస్ట్ మాకు ఆలోచన వచ్చినప్పటి నుంచి మేము అట్లనే వినాయకుడిని రెడీ చేసుకొని కోరుతున్నాం. ఓకే, థ్యాంక్స్.